హాయ్, వెల్కమ్ టు గట్టూస్ కిచెన్. ఈరోజు నేను మీకు తెలంగాణ స్పెషల్, సిద్దిపేట స్పెషల్ జంతకాలు ఎలా చేయాలో చూపిస్తాను. రైస్ నూడిల్స్ అనుకోండి, ఇది చాలా బాగుంటుంది. దీంతో ఎన్నెన్ని రకాలు చేయాలో, ఏమేం చేయాలో అన్నీ వివరంగా చూపిస్తాను. ముందు ఈ జంతకాలు ఎలా చేయాలో చూపిస్తాను, చూడండి. మీకు కనుక నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఒక గిన్నెలో నేను ఈ గ్లాస్ తోటి 5 గ్లాసులు నీళ్ళు పోసాను. మనం ఏ గ్లాస్ కొలత తీసుకుంటే అన్నీ అదే గ్లాస్ తోటి కొలత తీసుకోవాలి. బియ్య పిండి కూడా ఇదే గ్లాస్తో కొలత తీసుకోవాలి. దీంతో ఇప్పుడు నేను 5 గ్లాసులు నీళ్ళు పోసాను. దీనికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఇది మూత పెట్టి ఈ నీళ్ళు బాగా మడగనివ్వాలి. ఇలా నీళ్ళు మరుగుతున్నాయి కదా. ఇప్పుడు మనం ఏ గ్లాస్ తోటి అయితే నీళ్ళు తీసుకున్నామో అదే గ్లాస్ కొలతతో 5 గ్లాసుల పిండి, 5 గ్లాసుల నీళ్ళకి 5 గ్లాసుల పిండి, ఈ పిండి ఇందులో వేసేసుకోవాలి. మరి ఇది క్వాంటిటీ ఎక్కువ చేస్తున్నా కాబట్టి నేనైతే అల్యూమినియం గిన్నె వాడుతున్నాను. మామూలుగా డైలీ మేము చేసుకునే 2కి 4కి అంటే స్టీల్ గిన్నెలే వాడతాను, లేదంటే ఇత్తడివి, ఇనుపవి అవి వాడతాను. ఇలా మధ్యలో కొంచెం హోల్ చేసుకోవాలి. హోల్ చేసుకొని మనం తక్కువ సెక మీద ఒక 5 నిమిషాలు ఇలా ఉడకనివ్వాలి పిండిని. కొంచెం ఇలా గ్యాప్ పెట్టుకోవాలి, లేదంటే పొంగిపోతుంది. ఇలా కొంచెం ఉడికినాక దీన్ని మనం చక్కగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాల తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ తర్వాత దాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత మనం దీన్ని వేరే గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం ఒక బేసిన్లోకి తీసుకొని చల్లబడనివ్వాలి. ఇలా పిండి గోరువెచ్చగా అయినాక మనం దీన్ని బాగా ముద్దలాగా కలుపుకోవాలి. బాగా గట్టిగా ఉంటే కొంచెం నీళ్ళు జల్లుకుంటూ ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా ముద్దగా కలుపుకోవాలి. మరీ గట్టిగా కాదు, మరీ మెత్తగా కాదు. ఇలా కలుపుకొని కొంచెం పల్లి నూనె వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ ఒకసారి కూడా చక్కగా కలుపుకోవాలి. ఆ తర్వాత వీటిని పెద్ద పెద్ద బాల్స్ లాగా చేసుకోవాలి. అన్నీ ఇలా బాల్స్ లాగా చేసుకొని ఒక గిన్నెలో పెట్టి మూత పెట్టనివ్వాలి. ఇది ఎండాకాలం కదా, ఆరిపోతుంటాయి. ఎప్పుడెప్పుడు చేసుకుంటూ ఒక గిన్నెలో పెట్టి మూత పెట్టేసుకోవాలి. ఇలా అన్నీ చేసుకోవాలి. ఒక గిన్నె తీసుకొని ఇందులో ఒక 5-6 గ్లాసులు ఇలా నీళ్ళు పోసుకోవాలి. ఆ తర్వాత మనం బియ్య పిండితో ఇలా బాల్స్ చేసుకున్నాం కదా, ఇవన్నీ ఇందులో పెట్టాలి. పెట్టి కొంచెం ఆయిల్ స్ప్రే చేసుకోవాలి. నేనైతే పల్లి నూనెనే వాడుతున్నాను. పల్లి నూనె బాగుంటుంది దీనికి. ఈ గిన్నెకు కూడా నేను మొత్తం గ్రీజ్ చేసుకున్నాను పల్లి నూనె వేసి, మనకు అంటుకోకుండా వస్తాయి. ఇలా బాల్స్ అన్నీ ఇందులో పెట్టేసి మూత పెట్టేసి ఆవిరి పోకుండా పైన ఒక బరువు పెట్టాలి. మొత్తం ఇలా సెట్ చేసుకొని 25 నిమిషాల నుంచి మనం అరగంట వరకు ఉడికించుకోవాలి. ఇలా బరువు పెట్టేస్తే మనకు ఆవిరి అనేది పక్కల నుంచి వెళ్ళదు, తొందరగా ఉడుకుతుంది. ఇలా కింది గిన్నెలో నీళ్ళు పోసుకున్నాను 5-6 గ్లాసులు. తర్వాత పైన ఈ బాల్స్ చేసుకున్నాం కదా బియ్య పిండివి, అవి పెట్టేసుకొని మూత పెట్టేసి బరువు పెట్టుకున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇవి ఉడికినాయో చూసుకోవాలి.
ఇలా తిని చూస్తే తెలుస్తుంది ఇవి ఉడికినట్టు. ఉడికినాక మనం ఎలా చేసుకోవాలంటే ఇలా జంతకాల పీట ఇలాంటిది సిద్దిపేటలో దొరుకుతుంది. ఇది సిద్దిపేట స్పెషలే ఈ టిఫిన్ అనేది. ఇలా ఉడికిన బాల్ని ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని ఇది క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది మనం ఇలా తిప్పుకోవాలి. ఇలా మనం అన్నీ ఒత్తేసుకోవాలి. జంతకాలు రెడీ అయిపోయినాయి. మూకుల్లో ఒక 7-8 స్పూన్లు నూనె వేసుకోవాలి. ఈ నూనె వేడెక్కనివ్వాలి. వేడెక్కినాక 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర చిటపట్లాడినాక ఒక పెద్ద ఉల్లిగడ్డ ఇలా సన్నగా పొడుగ్గా ముక్కలు చేసుకొని వేసుకోవాలి. మీడియం సైజ్ అయితే 2 వేసుకోవాలి. ఈ ఉల్లిగడ్డ కొంచెం వేగనివ్వాలి. ఉల్లిపాయలు వేగినాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత ఒక 10 వరకు సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇవి ఎవరి కారం మనం తినేదాన్ని బట్టి వేసుకోవాలి. కొంచెం వేగనివ్వాలి. ఇది పచ్చిమిర్చి కూడా కొంచెం వేగనివ్వాలి. ఇదంతా చక్కగా కలుపుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం వేగినాక సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, సరిపడినంత ఉప్పు. మనం జంతకాలకు పిండి కలిపేటప్పుడు కూడా కొంచెం ఉప్పు వేసాం కాబట్టి కొంచెం చూసుకొని తగ్గించి వేసుకోవాలి. అవసరం ఉంటే మళ్ళీ వేసుకోవచ్చు. 2 నిమిషాలు కలుపుకున్నాక మనం జంతకాలు ముందు చేసుకున్నాం కదా, ఇవన్నీ ఇందులో వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం అన్నీ చక్కగా కలుపుకొని మూత పెట్టేసి సిమ్లో ఒక 5 నిమిషాలు వేగనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మనం సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని ఒకసారి చక్కగా కలుపుకోవాలి. ఇవి ఇనుప మూకుట్లో చేశాను కాబట్టి ఒక 5-10 మినిట్స్ కన్నా ఎక్కువ ఉంచొద్దు. ఇందులో మొత్తం తుప్పు వచ్చేస్తుంది కాబట్టి మనం ఒక వేడిగా ఉన్నంత లోపల తీసేయాలి. ఒక 5 మినిట్స్ అలా ఉంచేసి తీసేయాలి. ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మనం మూత పెడితే ఆవిడంతా వచ్చి అందులో పడుతుంది కాబట్టి తుప్పు పడుతుంది. కాబట్టి ఒక 5 మినిట్స్ ఇట్లా ఉంచేసి తర్వాత తీసేసి వేరే ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న జంతకాల్లో మనం మామిడి పండు రసం ఉంటుంది కదా, అది వేసుకోవాలి. రసం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది మామిడి పండ్ల సీజన్, సమ్మర్లోనే చేసుకుంటాము. ఎందుకంటే సమ్మర్లోనే మనకు మామిడి పండ్లు వస్తాయి కాబట్టి సమ్మర్లోనే చేసుకుంటాం. చాలా బాగుంటుంది. ఇది స్వీట్గా ఉంటుంది, అందరికీ నచ్చకపోవచ్చు. ఇప్పుడు ఇలా చేసాం కదా జంతకాలు, వాటిని ఎలా తినాలంటే
మనం కొత్త పచ్చళ్ళు ఇప్పుడు పెట్టుకుంటాం కదా, కొత్త పచ్చడితోనే బాగుంటాయి. అందుకని ఇది ఓన్లీ సమ్మర్లోనే చేసుకుంటాం. కొత్త పచ్చడి, మామిడికాయ పచ్చడి.